ఒక సిస్టర్ ఎప్పటి నుంచో కామెంట్ అయితే చేస్తుంది, పంజాబ్ స్టాప్లకి మనకు నెక్ ఏ విధంగా తీసుకోవాలక్క అనేసి అయితే చెప్తుంది అనమాట, అడుగుతుంది అనమాట. సో వాటికైతే అలాగే మనకు టాప్ కూడా చాలా సింపుల్ గా కటింగ్ అయితే చూపిస్తానండి. సో చూడండి, మనకు ఒరిజినల్ పొడవు వచ్చేసి 40 ఇంచులు, టాప్ ఒరిజినల్ పొడవు వచ్చేసి 40 ఇంచులు అయితే రావాలి కుట్టిన తర్వాత. కానీ ఇది వచ్చేసి మనకు ఇది లైనింగ్ కదా, ఒక 2 ఇంచులు తక్కువ ఉన్నా పర్వాలేదు అనమాట. లైనింగ్ అనేది తక్కువనే ఉండాలి ఎప్పటికైనా సరే. సో ఈ విధంగా తక్కువ తీసేసుకొని ఇక్కడ నాకు చెస్ట్ వచ్చేసి 9 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇప్పుడు చెస్ట్ ని బట్టి మనము షోల్డర్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. సో ఏ విధంగా తీసుకుంటారని చెప్తాను. అలాగే చాలా సింపుల్ మెథడ్ లో మీకు పంజాబ్ టాప్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. సో చూడండి, షోల్డర్ వచ్చేసి మనం ఏ విధంగా తీసుకోవాలంటే చెస్ట్ నేను 9 ఇంచులు తీసుకున్నాను కదా, దాన్ని సగం చేసుకుంటే 4.5 అయితే వస్తుంది. దానికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకుంటే మనకు షోల్డర్ అనేది వచ్చేస్తుంది. మనం డీప్ నెక్ బ్లౌజులకి అయితే డీప్ నెక్ బ్లౌజ్ అనుకోండి, షోల్డర్ ఒక 1/2 ఇంచ్ అయితే తగ్గించుకుంటాం. కానీ పంజాబ్ డ్రెస్లకు నెక్ లో అనేవి డీప్ గా రావన్నమాట. అందుకోసం మనం తగ్గించాల్సిన అవసరం లేదు. చెస్ట్ అయితే ఎంతైతే వస్తుందో దానికి సగం చేసుకుంటే అదే మనకు ఎగ్జాక్ట్ గా షోల్డర్ అనమాట. దానికి ఒక 1/2 ఇంచ్ అనేది కలుపుకుంటే మనకు సంఖ కోసం అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకున్నాను, సంఖ కోసం వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాను, సంకరాన్ కోసం 1.5 అయితే తీసేసుకున్నాను. ఈ విధంగా నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాను. నెక్ పొడవు వచ్చేసి టాప్ కి అయితే 5 అయితే ఉంది, కానీ నేను కొంచెం 1/2 ఇంచులే పెంచుతానండి. 5 అయితే మరీ పైకి అయితే ఉంటది. సో వాళ్ళు ఆల్టినర్స్ ఇచ్చిన దానికైతే 5 ఇంచులే ఉంది, కానీ ఒక 1/2 ఇంచ్ అయితే పెంచాను నేను. వాళ్ళేం చెప్పలేదు, నేనే పెంచాను అనమాట. ఇక్కడ చూడండి, నెక్ వచ్చేసి ఏ నెక్ తీసుకోవాలంటే మనకి ఇక్కడ టాప్ కి వచ్చేసి నాకు రౌండ్ నెక్ డిజైన్ అయితే వచ్చింది. సో నేను రౌండ్ నెక్ తీసేసుకున్నాను. ఇప్పుడు చూడండి, నేను చెప్పేటంటే కొలతలు ఎవరికైనా సెట్ అవుతాయండి, ఒకసారి చూసేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇది మీడియం సైజ్ వాళ్ళకి అనమాట. మీడియం సైజ్ వాళ్ళకి ఇదే కొలతలు మెయింటైన్ అనేది చేయండి. ఇక్కడ చూడండి, 13.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, లేదంటే 14 ఇంచుల దగ్గర కానీ ఒక మార్కింగ్ తీసేసుకోండి. తర్వాత వచ్చేసి ఇప్పు విడ్త్ అనేది కొంచెం కిందికి పెట్టమన్నారు, అందుకోసం వచ్చేసి 20.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు చెస్ట్ 9 ఇంచులు తీసుకున్నప్పుడు నడుము దగ్గర 8.5 తీసుకోవాలి. అంటే చెస్ట్ దగ్గర 9 ఇంచులు తీసుకున్నప్పుడు నడుము దగ్గరకు వచ్చేసరికి 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. అలాగే ఇప్పు లూజ్ అంటే మనకి ఇక్కడ ఓపెన్స్ వస్తాయి అనమాట. 20.5 ఇంచుల దగ్గర ఓపెన్స్ అనేవి వస్తాయి. అక్కడ వచ్చేసి ఎలా తీసుకోవాలంటే ఒక 1 ఇంచ్ కలుపుకోవాలి. ఇప్పుడు మనం పైన 9 ఇంచులు తీసుకున్నాం కదా, కింద 8.5, ఇక్కడికి వచ్చేసరికి 10 ఇంచులు తీసుకుంటాము. అలాగే అంబ్రిల్లా వచ్చేసి మనకు ఇప్పు ఓపెన్స్ దగ్గర ఎంతైతే తీసుకుంటాం దానికి మళ్ళీ ఒక 1 ఇంచ్ కలుపుకుంటే మనకు అంబ్రిల్లా అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫ్యూచర్ లో లాగితే కుట్టుకోవడం కోసం ఒక 2.5 అనేది ఎగస్ట్ అయితే తీసుకున్నాను నేను. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను నెక్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ రెండు ఒకటేసారి కలిపేసి కటింగ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే మనకు బ్యాక్ నెక్ కూడా వాళ్ళు రౌండ్ నెక్ పెట్టమన్నారు. సో అందుకోసం వచ్చేసి నేను రెండు ఒకటేసారి కటింగ్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ నేను బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ విడిగా అయితే తీసేసుకుంటాను. సో చూడండి, ఇక్కడ వచ్చేసి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మార్కింగ్ ప్రకారంగా కటింగ్ అనేది చేసిన తర్వాత ఇక్కడ మనకు ఓపెన్స్ అనేవి వస్తాయి అనమాట. అక్కడ ఒక టక్స్ అనేది కంపల్సరీగా ఇచ్చుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, కింద అంబ్రిల్ అనేది ఇట్లా కొచ్చగా ఉండకుండా కొంచెం పైకి అనేది కట్టించేసి పైకి అనేది ఇట్లా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ లోంచి ఫ్రంట్ పార్ట్ అనేది తీసేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని నెక్ అనేది ఒక 1/2 ఇంచెస్ మెయిన్ గానీ ఒక 1 ఇంచెస్ మీద కిందికి అయితే మార్క్ చేసుకోండి. నాకు ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచెస్ మీద కిందికి అయితే పెడుతున్నాను అనమాట. సో ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది కిందికి కట్ చేశాను. ఓకే అండి, వీడియో